ఏరా ఇప్పుడే కదా వచ్చావు, మళ్ళీ ఎక్కడికి? రే నిన్నే. ఎవరమ్మా వచ్చింది? ఇంకెవరు? మీ అన్న. అన్నా ఏంటే? మా అన్నయ్య 2 రోజుల తర్వాత వస్తా అన్నాడు, కానీ ఈ రోజే వచ్చేసాడు. నేనేమో ఎవరు లేరు కదా ఫోన్ మంచం పైన పెట్టాను. చూసాడేమో డౌట్ గా ఉంది. ఏంటి కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? అయినా ఎక్కడ పడితే అక్కడ ఎలా పెట్టేస్తావు ఫోను? తెలివిలేదా? అరే నాకేం తెలిసి వస్తాడని. సరే ఇప్పుడు ఏమన్నాడు మీ అన్న? నాతో ఏమనలేదు, వచ్చాడు మళ్ళీ బయటకి ఎక్కడికో వెళ్ళాడు. నీతో ఏం మాట్లాడలేదు కదా? లేదు. అయితే చూసుండలే. ఏమోరా, నాకు టెన్షన్ గా ఉంది. ఏం కాదన్నా కదా, నేను మళ్ళీ మాట్లాడతా. ప్యాంట్ అంతా తడితడి అయిపోయింది. ఈడేడా రే నాని? చేసిందంతా చేసి ఇప్పుడు భయపడుతోంది. ఏమైందిరా? మంచి మెయిన్ మ్యాటర్ కూడా వచ్చేసావు. ఇక్కడ అంతకన్నా మెయిన్ మ్యాటర్ జరిగిందిరా. ఏమైంది? వాళ్ళన్న లేడనుకొని ఫోన్ మంచం మీద పెట్టిందంట. ఇప్పుడు చూసాడేమో అని డౌట్ అంట. అందుకే రా ఈ పత్తాపరలు వద్దనేది. ఇంతకీ డౌటా కన్ఫామా? తెలీదు. ఏం లేదు, కన్ఫామ్ అయితే కనుక నీకు కొంచెం దూరంగా ఉందామని. నీ అబ్బా పదా అన్నా, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా డబ్బులు. సార్ చెప్పండి. నేను మీ స్కూల్లో చదువుతున్న శ్రావ్య వాళ్ళ అన్నని. చెప్పండి. మీ స్కూల్లో 10th క్లాస్లో నాని అంటే ఎవరు? పూర్తి పేరు చెప్పగలుగుతారా? తెలీదండి నాకు పూర్తి పేరు. ఏంటి సార్, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు, ఊరికే మామూలుగానే అడుగుతున్నా. అవునా? రే అఖిల్, సార్ మీ క్లాస్లో నాని అని ఎవరైనా ఉన్నారా? మన కిరణ్ సార్, ఇప్పుడు ముద్దు పేరు నాని. కిరణ్ అంటే నీకు కన్ఫామ్గా తెలుసా? కన్ఫర్మ్ సార్, నాని అని ఇంకెవరు లేరు. సరే నువ్వు వెళ్ళు. కిరణ్ అంటే మన స్టూడెంట్ పిల్లనా? వద్దులేండి సార్, నేను మాట్లాడుకుంటా. ప్రాబ్లం ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను. అబ్బాయి చాలా మంచివాడు, మంచి ఫ్యామిలీ. మా ఫ్రెండ్ సూర్యనారాయణ వాళ్ళ అబ్బాయే. ఏదైనా తప్పు చేస్తుంటే నేను పిలిచి మాట్లాడతాను సార్. ఏమన్నారు? సూర్యనారాయణ వాళ్ళ అబ్బాయి, మంచి ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. ఎవరు? నా పేరు దుర్గా. బాబు, నువ్వు ముందు కూడా 2 సార్లు వచ్చావు కదా? అవునండి. ఏం కావాలి? మీ అబ్బాయి నాని ఉన్నాడా? వాడు బయటకు వెళ్ళాడు, కొంచెంసేపట్లో వస్తాడు. ఏం బాబు, వాడితో ఏమైనా పనుందా? వాడికి ఏమైనా చెప్పాలా? నాకు చెప్పండి, వాడు వచ్చాక చెప్తాను. మీ అబ్బాయిని రానివ్వండి, మాట్లాడదాం. సరే కూర్చో బాబు. కాఫీ టీ అయినా తాగుతావా? పర్లేదండి. రే వాళ్ళన్న వచ్చినట్టున్నారా? అయిపోయింది పో. వస్తే మనమేం చేసాంరా? అంత భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేసామా? నువ్వేమన్నా హైటెక్ సిటీ పెద్ద బిల్డింగ్ లో కూర్చొని టుక్ టుక్ అని కొట్టి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు అనుకుంటున్నావా? తెలిసిపోయినా ఏం కాదనుకోవడానికి. జస్ట్ టీనేజర్ అంతే, చిత్తకు కొట్టేస్తాడేమో. ఇప్పుడు నువ్వు వస్తున్నావా రావట్లేదా? పదా. ఒరే, ఈ అబ్బాయి వచ్చాడా నీకోసం? చెప్పండి, ఎవరు? నేను మీ క్లాస్ శ్రావ్య వాళ్ళ అన్నని. ఏంట్రా, మన క్లాస్ లో శ్రావ్య అనే అమ్మాయి ఉందా? నాకు తెలీదే. ఈ అబ్బాయి ఎవరు? వాడు నా ఫ్రెండే. బాబు కొంచెం బయట ఉండమ్మా. అమ్మయ్యా, సరే అన్నా. పర్లేదు, వాడు ఇక్కడే ఉంటాడు. చెప్పండి. వాడు వదిలిన వీడు వదిలేలా లేడు.
ఇక్కడ దాచడానికి ఏం లేదు. నాకు ఇందాకే విషయం తెలిసింది. ఏమైంది? ఏం చేసావురా? ఏంట్రా ఇదంతా? నువ్వు ఆగమ్మా. అవును, నేను శ్రావ్య లవ్ చేసుకుంటున్నాను. రే రే రే, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా లేదా? ఏంట్రా ఈ వయసులో? ఏంట్రా? బాబు, నేను వీడి బుద్ధి చెప్తాను. ఇక మీ అమ్మాయి జోలికి రాడు. శ్రావ్యాన్ని వదిలే ప్రసక్తే లేదు. వీడేంటి తరుణ్ ఉదయకిరణ్ లాగా డైలాగులు చెప్తున్నాడు? అదంటే సినిమా, హీరోనే గెలుస్తాడు. ఇది రియాలిటీ. ఈ నజరే వేస్తారేమో. ఏంటి నువ్వు అంత సిన్సియరా? ఆ, ఈ ఏజ్లో వచ్చేదంతా అట్రాక్షనే. అందుకే నీకు నార్మల్గా చెప్దామని వచ్చా, లేకపోతే ఇంకోలా చెప్పేవాడిని. ఎన్ని ఇయర్స్ అయినా ఇదే చెప్తా. చూడనాని, నీకు అర్థం అవ్వట్లేదు. ఇవన్నీ వదిలేసి బాగా చదువుకో. నేనైతే వదలను. ఒరే, ఆ అబ్బాయి అంత మర్యాదగా మాట్లాడుతుంటే నీకేంటి అంత పొగరు? అయినా నీ దగ్గర ఏముందన్న చెల్లినివ్వాలి చెప్పు. ఉన్నాయి, మాకు కూడా పొలాలున్నాయి. నేను ఎలాగైనా చూసుకోగలను. పొలాలున్నాయా? ఆ, సరే, అవి మా పేరు మీద రాసే. ఫ్యూచర్లో కూడా నువ్వు తన్నే లవ్ చేస్తుంటే మళ్ళీ మీకు ఇచ్చేస్తాను. మాకు నమ్మకం ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నారన్నా? పొలాలన్నీ మీ పేరు మీద రాయడం ఏంటన్నా? మీ కృష్ణమూర్తి తెలుసా? తెలుసు. ఆయన మా నాన్న. మేము ఆయన దగ్గరే కదా ఈ 5 ఎకరాలు కొన్నాం. తెలియక తాగుబోతు సచ్చినోడు తక్కువ కమ్మేశాడు. అయినా మేము ఆ పొలం కొనుక్కుని కూడా 10 ఏళ్ళు అవుతోంది. తెలుసండి మాకు. అప్పుడు తెలియక బాగా తక్కువ కమ్మాడు. ఇప్పుడు అదే పొలం లక్షల్లో ఉందంటగా. మేమేం చేస్తాం బాబు, మేము నిజాయితీగానే కొన్నాం. అదంతా కాదు. ఇప్పుడు మీకేం కావాలి? ఏం లేదు నాని, నా చెల్లిని నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే ఆ 5 ఎకరాలు మళ్ళీ నా పేరు మీద రాయాలి. అదెలా కుదురుతుంది? మాకు మీ అమ్మాయి వద్దు, ఏం వద్దు. మా అబ్బాయి ఏదో తెలియక చేసుంటాడు. వాడికి నేను నచ్చ చెప్పుకుంటాను. మీరు వెళ్ళండి. నిజంగా ఆ పొలం మీకు రాసి ఇచ్చేస్తే ఫ్యూచర్లో శ్రావ్యకి నాకు పెళ్లి చేస్తారా? రేయ్, ఒకసారి ఇలారా. రేయ్, ఈ పిల్ల పొక్కు చేసలే వద్దు. ఎప్పుడో జరిగే పెళ్లి గురించి లక్షలు విలువ చేసి పొలాలు పోగొట్టుకుంటావా? ఎంత తిక్క నా గుడికి ఎవడున్నారా? రేయ్, శ్రావ్య కన్నారా? అంత ఓవర్ యాక్షన్ వద్దురా. ఒక పని చేయి, పిల్లప్పుడు డిస్కస్ చేద్దాం ఈ మ్యాటర్స్ అన్ని. ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పు. పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది కదా, అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడే ఇవ్వడానికి ఇంత ఆలోచిస్తున్నావు. రేపు ఆ పొలం వాల్యూ పెరిగిపోతుంది. అప్పుడెందుకు ఇస్తావు చెప్పు? అదే తమ్ముడు నేను చెప్పాలనుకునేది. మనీకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చే నువ్వు అమ్మాయి నేను చూసుకుంటావు చెప్పు. సరే, ఇంకా శ్రావ్య జోలికి రావద్దు. ఉంటాను. ఆగండి. రేయ్, వాడు నేను కావాలనే రెచ్చగొడుతున్నారా? ఏం జోక్ అనుకుంటున్నావా ఇదంతా? నువ్వేం ఎక్స్ట్రా చేయకు. ఈ సినిమా కాదు. నేను రాసి ఇచ్చేస్తాను. రే రే నాని, పోనీలేరా, పొలాలు పోతే మళ్ళైనా సంపాదించుకోవచ్చు. వదిలే. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు. అమ్మాయి తరఫున మా భయాలు మాకుంటాయి కదా. బాగా ఆలోచించుకొని రేపు చెప్పండి. కానీ ఒక్క విషయం, ఈ మ్యాటర్ మాత్రం శ్రావ్యకి తెలియకూడదు. మరీ మంచిది. రేపు రిజిస్టర్ ఆఫీస్లో వెయిట్ చేస్తుంటాను. వస్తారో రారో మీ ఇష్టం. ఉంటానమ్మా. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా? నేనేదో చచ్చినా ఒప్పుకోను. అయితే నేనే చేస్తా. ఆ పొలాలతో నువ్వు హ్యాపీగా ఉండు. అయ్యో, ఏంట్రా ఇదంతా? ఏమో నాకు తెలీదు, కానీ నువ్వు రేపు సంతకం పెట్టలేదంటే చెప్తా. రే తిక్కనాయలా, ఏం చేస్తున్నావురా? నేను శ్రావ్యంతో చెప్పేస్తా. రేయ్, చంపుతా. రే, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు. కాల్ మీ. రే, శ్రావ్య అని వాళ్ళ అన్న ఏమన్నాడు కదా? ఇంకెందుకంటారా, పొలం రాయిస్తా అని చెప్పావు కదా. అరే, మా అన్నయ్య వెళ్ళాడు కదా, ఇంకా రాలేదురా. వస్తాడులే. మీ ఇంటి దగ్గరికి ఏం రాలేదు కదా? లేదు. అరే రే, మా అన్నయ్య వస్తున్నా, మళ్ళీ చేస్తా. ఇంకెన్ని రోజులు సెలవులు? రేపే లాస్ట్ అన్నయ్య, ఎల్లుండి నుండి స్కూల్ ఉంది. ఏమైనా పని ఉందా? లేదన్నయ్య. సరే.
చెప్పు. రే మా అన్నయ్య చూడలేదురా. హ్మ్, ఏంట్రా ఎంత రిలాక్స్గా ఉందో తెలుసా? నువ్వు హ్యాపీయే కదా? హ్యాపీ ఏంట్రా, పిచ్చ పిచ్చ హ్యాపీ. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. సరే. నువ్వు చేస్తుందేది నాకు అసలు నచ్చట్లేదురా. రా అమ్మా, వెళ్దాం. ఎక్కడికి రా? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి. రే ఏంట్రా ఇదంతా? ఇప్పుడు నువ్వు వస్తున్నావు, రావట్లేదా? రా అమ్మా. రండి. మీకు ఇష్టమేనమ్మా? సరే, అయితే ఇక్కడ సంతకం పెట్టండి అమ్మా. బాబు నువ్వు కూడా పెట్టమ్మా సంతకం. సార్, అలాగే నాకు శ్రావ్యకి మేజర్ అయ్యాక పెళ్లి చేస్తామని రాసి ఇవ్వమన్నాను సార్. ఇష్టమేనా బాబు మీకు కూడా? అందులో ఏముంది నాని, ముందు నుంచి అనుకున్నదేగా, చేస్తా. పెళ్లి చేస్తామని రాసి సంతకం పెట్టి. సరిపోయిందా? సరే అండి అమ్మ, మరి బాండ్ పేపర్ జాగ్రత్త. ఉంటానమ్మా. వస్తాను నాని. వస్తాను సార్. అలాగే. ఆ రోజు తర్వాత నుండి శ్రావ్యాన్ని ఇప్పటి వరకు చూడలేదు.